బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ ప్రక్రియపై సందిగ్ధత కొనసాగుతుంది. ఐఆర్ఎఫ్సి నుంచి రుణం విడుదలలో కొనసాగుతున్న జాప్యం కారణంగా హైదరాబాద్ మెట్రో ఇంకా ప్రభుత్వ చేతుల్లోకి రాలేదు. రుణం విడుదల కాకపోవడంతో ఆర్థిక బదిలీ పూర్తి కాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుతం మెట్రో సేవలు ఎల్ఎన్టీ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. ఐఆర్ఎఫ్సి రుణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిబంధనల వివాదం నడుస్తుంది. ఇక ఇదే కారణంగా టేక్ ఓవర్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్టుగా సమాచారం. అయితే రుణం తర్వాత విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతుంది తెలంగాణ. ఇక రుణం విడుదల తర్వాతే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెట్రో టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ మాధవి, ఇప్పటికీ ఈ అంశం పైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతుందనేటువంటి ఆలోచనలో ఉంది. అందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించింది, ప్రత్యేక జీవోలు తీసింది. అంతా కూడా క్లియర్గా అయిపోతుంది అనుకున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే కేంద్ర రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రావాల్సినటువంటి రుణం ఏదైతే ఉందో ఆ రుణం రాలేదు. ఆ రీలోన్ అయితే దాదాపు ప్రతి ఏటా 400 కోట్ల వరకు వడ్డీ భారం కూడా తగ్గుతుంది. ఆ 13,500 కోట్ల పైన అనేది ప్రభుత్వం భావించింది. ఆ విధంగా కూడా ప్రభుత్వం అంటే హైదరాబాద్ మెట్రో రైల్ కొంత నష్టాల భారాన్ని మోయకుండా ఉండేందుకోసం అవకాశం ఉంటుందనేది ప్రధానమైనటువంటి ఒక అంశం. అయితే రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ మొదటి ఫేజ్ను పూర్తిగా ప్రభుత్వం తన వాటా కింద తీసేసుకుంటే అంటే తన ఆధీనంలోకి తీసుకుంటే మెట్రో రైల్ రెండవ దశ పనులను వేగంగా పట్టాలెక్కించవచ్చు అనేది మరొక అంశం. ఏదైతే కేంద్రం చెప్పిందో ఆ కేంద్రం చెప్పినట్లుగానే మేము చేస్తున్నాము. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్స్ రాకపోవడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తుండగా కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఆ అగ్రిమెంట్స్లో ఇంకా కొన్ని ఇబ్బందికర అంశాలు ఉన్నాయి. వాటిని క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నా అవి క్లియర్ అయిపోతే అక్కడ నుంచి వస్తుందనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మాటలు. అంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కూడా ఈ అంశాలను సూచిస్తున్నారు. మొత్తంగా చూసినప్పుడు అంటే మొత్తం టేక్ ఓవర్ చేయడం ద్వారా మొదటి దశను పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేయడం ద్వారా మెట్రో రెండవ దశను సమగ్రంగా వేగంగా పనులు ప్రారంభించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచించిందో ఆ పనిలో కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కంప్లీట్ అయిన తర్వాతనే రెండవ దశ అంశానికి మెట్రో ఫేజ్ 2కి కేంద్రం అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ అనుమతులు వచ్చిన తర్వాత మెట్రో రెండవ దశ పనులను టేక్ ఓవర్ చేయాలి అనేది. అయితే ఇందులో 2-3 అంశాలుగా గతంలో ముఖ్యమంత్రి ఈ అంశంపైన ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం యొక్క వైఖరిని చాలా తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత వెళ్ళి కేంద్ర మంత్రిని కలవడం జరిగింది. కిషన్ రెడ్డితో పాటు వెళ్ళి మంత్రులను కలిశారు. మెట్రోకు సంబంధించినటువంటి ఈ అప్పుల అంశాన్ని త్వరగా క్లియర్ చేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ఈ అన్నింటి నేపథ్యంలో మరికొద్ది రోజులైతే టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇది వేగంగా కంప్లీట్ చేయాలనేది మనం చూస్తున్నాం. కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీలు కూడా అడపదడప ఈ అంశం పైన విమర్శిస్తున్నారు, మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము అన్ని పనులను కంప్లీట్ చేస్తున్నాం, అయినా కూడా రావట్లేదు, దీన్ని అడ్డుకుంటున్నారనేది గతంలో ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తర్వాత అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తో కలిసి వాళ్ళని ఇతర మంత్రులను కలవడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రులను వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. అశ్విని వైష్ణవ్ను కలవడం జరిగింది. ఇబ్బందులు లేకుండా ఇది క్లియర్ చేయాలని కూడా చెప్పాడు. మొత్తంగా చూసినప్పుడు ఈ పనులు ఇంకా కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవి ఆలస్యమైతే మొదటి దశ మెట్రో టేక్ ఓవర్కు కొంత ఆలస్యమైతే ఆ భారం కూడా అంటే ఇప్పుడు ఉండేటువంటి వడ్డీ భారాన్ని అదేవిధంగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రెండవ దశకు సంబంధించినటువంటి పనులు కూడా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇది కొంత చూసినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కొంత రాజకీయ రంగు కూడా పులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ హైదరాబాద్ మెట్రో అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం అయితే కనబడుతుంది. చూడాలి ఇంకెన్ని రోజులు ఈ విధమైనటువంటి వైఖరి ఉంటుంది, ఎప్పటికీ ఇది క్లియర్ అయిపోతుంది అనేది మాత్రం ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నటువంటి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎందుకంటే మీరు అన్నట్టుగా కేంద్ర మంత్రులను కలిశారు. ఆ మధ్యన కిషన్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది ఈ విషయానికి సంబంధించి కూడా. సో కలిశారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అంశాలను ముందుంచుతుంది? అలాగే ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? అంటే పూర్తిగా ప్రభుత్వ ఆధీనంకి వచ్చే అవకాశం ఎప్పటి వల్ల ఉండొచ్చు అసలు? అంటే రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఒకటే, మేము కేంద్రం ఏదైతే చెప్తుందో వాటి అన్నింటికీ ఓకే చేస్తూ వస్తున్నాము. ఎక్కడ కూడా అంటే ఇప్పుడు రెండవ దశ పనులు చేపట్టాలంటే ఎల్ఎన్టీ ఏ విధమైనటువంటి భాగస్వామ్యం
టికెట్ షేరింగ్ కానీ అదేవిధంగా మెట్రో సర్వీసుల షేరింగ్ కానీ రెండవ దశకు మొదటి దశకు ఏ విధంగా షేరింగ్ ఉంటుందనేటువంటి దాంట్లో కేంద్రం క్లియర్గా అడిగితే ఆ సందర్భంగా మేము ఫర్దర్గా మేము ముందుకెళ్ళలేము కాబట్టి మా ప్రాజెక్టు మీరు తీసుకోండి అన్నట్టుగా ఎల్ఎన్టీ చెప్పడంతో దానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఆ విధంగానే మొత్తం కూడా హైదరాబాద్ మొదటి దశ మెట్రో ట్రైన్ను మొత్తం తమ టేక్ ఓవర్ చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రెండవ దశ పనులకు అనుమతులు ఇవ్వమని అడిగింది. దాంతోపాటు ఈ ఎక్కువగా ఫైనాన్స్ అంటే 13,500 కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులలో ఎక్కువగా వడ్డీ చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర రైల్వేకి సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రీలోన్ చేయగలిగితే దాదాపు ఏడాదికి 400 కోట్ల వరకు వడ్డీ కూడా తగ్గుతుంది. ఈ విధంగా కేంద్రం నుంచి సహకారం అందినట్టు ఉంటుంది. అన్ని విధాలుగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. అంటే మేము అన్ని కేంద్రం ఏదైతే నిబంధనలు పెడుతుందో ఆ నిబంధనలన్నింటికి వాటిని క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నాం. వాటన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం. కానీ కేంద్ర వైపు నుంచి మాత్రం ఆ విధమైనటువంటి సహకారం ఉండట్లేదు అనేది ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు పదే పదే విమర్శిస్తున్నారు. మొత్తంగా చూసినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కిషన్ రెడ్డి కూడా ఈ అంశం పట్ల మేము సానుకూలంగా ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి వీలైనంత తొందరగా ఇది క్లియర్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాములు.